హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రాపర్టీ డీల్ కన్సల్టెంట్. ఈరోజు మన వీడియో వచ్చేసి G+2 అండి. G+2 హౌస్ సేల్కి వచ్చింది. ఈ హౌస్ యొక్క లొకేషన్తో పాటు పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో ఉంటుంది. ఏమాత్రం స్కిప్ చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ హౌస్ యొక్క పూర్తి డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురావడం మా బాధ్యత అయితే మీ నుండి కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. దయచేసి మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలపండి. ఈ వీడియో ప్రమోషన్ కాబట్టి మీ నుండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ తీసుకోబడదు. డైరెక్ట్ ఓనర్ని కాల్ చేసి సంప్రదించండి. ఓనర్ నంబర్ స్క్రీన్ పైన ఉందండి. మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి వెస్ట్ ఫేస్లో ఉంటుందండి. వెస్ట్ ఫేస్లో దీని యొక్క డైమెన్షన్ వచ్చేసి 35x55 ఉంటుంది. ఈ హౌస్ యొక్క స్క్వేర్ యార్డ్స్ చూసుకున్నట్లయితే 213 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది. మీరు చూస్తున్న స్పేస్ వచ్చేసి పార్కింగ్ స్పేస్ అండి. పార్కింగ్ స్పేస్ నుంచి మనకు ఎల్ టైప్లో చాలా వరకు స్పేస్ ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా చూసుకున్నట్లయితే చాలా వరకు ఓపెన్ స్పేస్ ఏరియా ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి ఈ గ్రౌండ్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్, హాల్, కిచెన్తో పాటు వాష్ ఏరియా ఉంటుందండి. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ నుండి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. ఫస్ట్ ఫ్లోర్లో 2 పోర్షన్స్ ఉంటాయి. 1 BHK విత్ వాష్ ఏరియా 500 SFTలో అటాచ్డ్ టాయిలెట్స్తో ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఇలాగే మనకు 2 పోర్షన్స్ ఉంటాయండి. ఇప్పుడు మనం వచ్చేసాము సెకండ్ ఫ్లోర్ కండి. సెకండ్ ఫ్లోర్లో మీరు చూసుకున్నట్లయితే ఫుల్ ఓపెన్ స్పేస్ ఉంటుంది. దానితో పాటు సెకండ్ ఫ్లోర్లో కూడా మనకు 1 బెడ్రూమ్, హాల్,
కిచెన్తో పాటు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి కామారెడ్డి అండి. కామారెడ్డి రైల్వే గేట్ ఇక్కడ నుండి మనం రైట్ తీసుకుంటే కలెక్టర్ ఆఫీస్ వస్తుంది. లెఫ్ట్ తీసుకొని రైల్వే స్టేషన్ వెళ్ళే మార్గం నుంచి వెళ్ళాలండి. కొద్దిగా ముందుగా వెళ్ళిన తర్వాత మనకు ఫస్ట్ లెఫ్ట్ వస్తుందండి. ఈ లెఫ్ట్ నుండి మనం ఇలాగే లెఫ్ట్ తీసుకోవాలండి. ఈ రోడ్ లిమ్రా ఫంక్షన్ హాల్కి వెళ్తుంది. ఇక్కడ నుండి మనము కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత మనకు ఇక్కడ నుంచి సెకండ్ రైట్ వస్తుందండి. ఈ సెకండ్ రైట్ నుంచి లెఫ్ట్లో ఈ హౌస్ యొక్క లొకేషన్ ఉంటుంది.